హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జో వ్లాగ్స్. ఇప్పుడు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ అలాగే ఆనియన్ పకోడీ ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేస్తాను. ముందుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు, జీలకర్ర పౌడర్ అండ్ అలాగే కొంచెం జీలకర్ర అండ్ అలాగే పచ్చి ధనియా పౌడర్ 1 స్పూను అండ్ 1 స్పూను చికెన్ మసాలా వేసుకుంటున్నాను. అండ్ అలాగే దీనిలో కొంచెం టేస్టెడ్ సాల్ట్ అండ్ అలాగే కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్స్ కారం అండ్ అలాగే టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి దీనిలో యాడ్ చేసుకున్న తర్వాత ఇవి ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో నేను ఎగ్స్ వేసుకుంటున్నాను. ఒక 3 ఎగ్స్ దీనిలో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం సేపు అలాగే మగ్గనివ్వాలి. కొంచెం సేపు ఇవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒకసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై అవ్వనిచ్చి ఇప్పుడు దీనిలో నేను సోయా సాస్ యాడ్ చేస్తున్నాను. కొంచెం సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో నేను కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఫ్రై అయిన ధనియా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేశాను. అంతే, ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఆనియన్ పకోడీ చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసు కానీ నేను ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ అలాగే దీనిలో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం వాము యాడ్ చేసుకున్నాను. వీటిని ఒకసారి బాగా ఇలాగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకుంటూ ఇట్లాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో నేను శనగపిండి యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం బియ్యపిండి యాడ్ చేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఫస్ట్ వాటర్ యాడ్ చేయకుండా బాగా కలుపుకున్న తర్వాత ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. అంతే, ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.